టీచర్కి స్టూడెంట్కి మధ్య జరిగిన సంభాషణ. ఆనంద్: నమస్తే మాస్టరు, బాగున్నారా? గుర్తుపట్టారా? నేనండి, మీ దగ్గర చదువుకున్న ఆనందాన్ని అన్నాడు. టీచర్: ఓర్ని నువ్వటోయ్, గుర్తొచ్చింది. ఏ ప్రశ్న అడిగినా తలతెక్కగా జవాబులు చెప్తూ ఉండేవాడివి. అవును, ఇప్పుడేం చేస్తున్నావోయ్ అన్నాడు. ఆనంద్: మీతో మాట్లాడుతున్నానండి అన్నాడు. ఇద్దరు స్నేహితురాళ్ల మధ్య సంభాషణ. నాకు 10 మంది పిల్లలు పుట్టిన తరువాత తెలిసిందే మా ఆయనకు నా మీద ప్రేమ పోయిందని కన్నీళ్లు పెట్టుకుంది వరలక్ష్మి. అందుకు సంతోషించు. ప్రేమ అలాగే ఉండి ఉంటే ఇంకెంతమంది పిల్లల్ని కనాల్సి వచ్చేదో ఆలోచించు ఓదార్చింది సుబ్బలక్ష్మి. భార్యాభర్తల మధ్య సంభాషణ. ఎందుకండి ఆ దువ్వెనకున్న పళ్ళన్నీ విరగ్గొడుతున్నారు అని అడిగింది భర్తని. భర్త: నా బట్టతలపై దువ్వుకోవడానికి అని చెప్పాడు. షష్ఠిపూర్తి జరుపుకున్న ఒక ముసలాయనకి ఒక వింత కోరిక పుట్టింది. భార్యను పిలిచి, హనీ, మనం మన యంగేజ్లో ఎంత ఆనందంగా గడిపామో కదా, ఆ రోజులు మళ్ళీ వస్తే ఎంత బాగుంటుందో కదా. ఒక పని చేద్దాం, మనం పెళ్ళి కాకముందు ఎలా గడిపామో ఒకసారి మళ్ళీ అలా చేద్దాం, సరేనా అన్నాడు. భార్య సరేనంది. తర్వాత రోజు ముసలాయన బాగా ముస్తాబై ఒక ఎర్ర గులాబీ చేతిలో పట్టుకొని నది ఒడ్డున కూర్చొని ఎదురు చూడసాగాడు. ఎంతసేపైనా భార్య రాలేదు. ముసలాయన మొబైల్ కూడా తీసుకెళ్ళలేదు. ఎందుకంటే ఆ రోజుల్లో మొబైల్ ఉండేది కాదు కదా. 3-4 గంటలు వెయిట్ చేశాక ఇంటికి వెళ్ళి చూసేసరికి ముసలామె బయట అరుగు మీద కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వుతోంది. ముసలాయనకు తిక్కరేగింది. ఎంతసేపు వెయిట్ చేయాలి నీ కోసం, ఎందుకు రాలేదు కోపంగా అరిచాడు. ముసలమ్మ సిగ్గుపడుతూ, నేను వద్దామనే అనుకున్నా, కానీ మా మమ్మీ రానియ్యలేదు అని బదులిచ్చింది కూల్గా. ఒక ఆసామికి యాచకుడికి మధ్య జరిగిన సంభాషణ. యాచకుడు: అయ్యా, మీరు పర్సు గాని పోగొట్టుకున్నారా అని అడిగాడు. ఆసామి లేదు అని చెప్పాడు. యాచకుడు: దయచేసి చూడండి, అది జేబులో ఉందో లేదో అన్నాడు. ఆసామి పర్సు బయటకు తీశాడు. నువ్వు అనవసరంగా నన్ను కంగారు పెట్టేశావు. ఇదిగో నా పర్సు జేబులోనే ఉంది అన్నాడు ఆసామి. యాచకుడు: మంచిదండయ్యా, అయితే మరి ధర్మం చేయండి అన్నాడు.